భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసమైంది. మొత్తం 18 మంది కౌన్సిలర్లు బలపరచడంతో చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం క్యాంపు నుంచి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈడున్నోళ్ళు మంచిగా నింపాలనుకుంటారు, ఆడపోయిన వాళ్ళు భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసమైంది. మొత్తం 18 మంది కౌన్సిలర్లు బలపరచడంతో చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం క్యాంపు నుంచి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. చెప్పండి పుల్లారావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడం జరిగింది. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి దశరథ వైస్ చైర్మన్ గా కూడా ఎన్నికవారు. మొత్తంగా ఉన్నటువంటి ఈ యొక్క యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించేసి 30 మంది కౌన్సిలర్లు ఉండగా దీనిలో 18 మంది కౌన్సిలర్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లకు మద్దతుగా చేతులెత్తడం జరిగింది. సో ఇదే సందర్భంలో ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మొత్తం 18 మంది కౌన్సిలర్స్ పోతంశెట్టి వెంకటేశ్వర్లకు మద్దతుగా ప్రకటించడంతో పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఎన్నికయ్యారని చెప్పేసి ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగింది. గతంలో ఈ యొక్క భువనగిరి మున్సిపాలిటీ అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆధీనంలో ఉండడం జరిగింది. ఆంజనేయులు చైర్మన్ గా కొనసాగారు. అదేవిధంగా కృష్ణయ్య అనే పర్సన్ వైస్ చైర్మన్ గా కొనసాగిన సందర్భం అవుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంజనేయులకు సంబంధించేసి అతను పూర్తి స్థాయిలో ఒంటెత్తు పోతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ చాలా సార్లు అతనిపై అభియోగాలు మోపిన సందర్భం ఉంది. కాకపోతే అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆంజనేయులపై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత ఇక ఆంజనేయులపై అవిశ్వాస తీర్మానం కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కలెక్టర్ కు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం సంబంధించి సంతకాలు చేసేసి కలెక్టర్ కు సమర్పించారు. ఈ రోజు దానికి సంబంధించేసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగడంతో బీజేపీ కాంగ్రెస్ అసమ్మతి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ మొత్తం కూడా పోతంశెట్టి వెంకటేశ్వర్లు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోతంశెట్టి వెంకటేశ్వర్లకు మద్దతుగా నిలిచేసరికి అతను చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా బీజేపీ పార్టీ మొదటి నుంచి వీళ్ళ ఒప్పందంలో భాగంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దశరథను వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం సంబరాలు మిన్నంటాయని చెప్పి రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. 18 మంది లైన్ ఉండరు.